హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. ఈరోజు వీడియోలో నేను కొన్ని వెజిటేబుల్ స్టోరేజ్ టిప్స్ చూపిస్తాను. బల్క్లో నేను వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకుంటే ఇట్లానే స్టోర్ చేసుకుంటాను. ఇవి మీకు కూడా యూజ్ అవుతాయి కదా అని చూపిస్తున్నా. అయితే మొన్న ఫెస్టివల్కి ఊరెళ్ళా కదా, వస్తూ వస్తూ పిండి వంటలతో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాను. మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో. మాకు అక్కడ టెర్రస్ గార్డెన్ ఉంది, ఇంట్లోనే మా మామయ్య కూరగాయలు అవి పండిస్తుంటారనమాట. సో గోంగూర ఉందని చెప్పి పంపించారు. గోంగూర, పాలకూర, మునగాకు ఇట్లా చాలా ఆకులు పంపించారు. సో గోంగూర తర్వాత కుక్ చేసుకుందాం అని చెప్పి, ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కదా అని నీట్గా వాష్ చేసుకొని కొంచెం డ్రై చేసేసుకొని ఇట్లా వాడ్చి పెట్టుకుంటున్నాను వితౌట్ ఆయిల్. కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకొని పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో 15-20 డేస్ అయినా ఉంటుంది, ఏం పాడు కాదు. ఎప్పుడైనా మార్కెట్ నుంచి కూడా తెచ్చుకున్నారంటే మీకు అప్పటికప్పుడు వండుకోవడం కుదరదు, తర్వాత ఎప్పుడైనా కుక్ చేసుకోవాలి పాడైపోతాయి అనుకుంటే కనుక ఎవరైనా ఇట్లా ట్రై చేయండి. ఎన్ని డేస్ అయినా కానీ పాడవ్వదు అట్లా పెట్టేసుకుంటే. తర్వాత పప్పు కానీ, పచ్చడి, చికెన్లో కానీ, మటన్లో కానీ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోండి. ఇంకా లెమన్స్ కూడా అంతే, చాలా లెమన్స్ వచ్చినాయి. అంటే మేము ఊరెళ్ళే ముందు కూడా కొన్ని కొనుక్కున్నాము, అవి ఇవి అన్నీ కలిపి చాలా ఉన్నాయి. ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కదా. సో వీటిని కూడా మంచిగా కట్ చేసేసుకొని జ్యూస్ తీసుకున్నాను. జ్యూస్ తీసి పెట్టేసుకొని మనము గాజు కంటైనర్లో పెట్టుకోవాలి, గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా పాడవదు, అట్లానే ఉంటుంది అనమాట. మంచి కావాల్సినప్పుడు అంతా వాడుకోవచ్చు. అట్లే లెమన్స్ ఫ్రిడ్జ్లో పెట్టినామంటే పాడైపోతాయి. అంత ఆర్గానిక్ ఫుడ్ కదా, ఇదంతా వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో నేను అందుకని కొంచెం టైం టేకింగ్ అయినా సరే అండి, ఎక్కువ రోజులు మనకి నిలువ ఉండేది ఇంపార్టెంట్ కదా. కొంచెం 1 డే, హాఫ్ డే మనం టైం వీటికి స్పెండ్ చేసామంటే ఎక్కువ రోజులు వీటిని మనం కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట, ఆర్గానిక్ ఫుడ్స్ని. లెమనే కాదు, ఆరెంజెస్ అయినా సరే ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మునక్కాయలు ఇవి కూడా చాలా ఉన్నాయి, చెట్టుకి అని తెచ్చుకున్నాము. కొన్ని కింద వాచ్మెన్ అంకుల్కి వాళ్ళకి ఇచ్చాము. అండ్ ఇవేంటి ఇంత లావు ఉన్నాయి, లావు కాయలు తెచ్చుకుంది అని అనుకోకండి. మా చెట్టు కాయ తీరే అంత లావు ఉన్నా కూడా ఇత్తనం ముదరదు, కండ మంచిగా ఉంటుంది. నేను అదే ఇందాక మీకు చూపిస్తున్నాను, అంటే లేతగానే ఉంటుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఏం మందు లేకుండా అట్లా పండినాయి కదా, అందుకే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా అంతే, క్లీన్ చేసుకోకుండా అట్లా డైరెక్ట్ కట్ చేసి పెట్టేసుకొని వాడుకునే ముందు క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కూరలో వాడుకోవచ్చు. టిప్స్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.